తద్వారా రాజకీయ ప్రయోజనాలు. ప్రభుత్వం మొండిగానే నిలబడింది, ప్రయోజనాలు పోతాయని భయపడలేదు. ఫైనల్గా సమ్మె వాళ్ళంతటా వాళ్లే విరమించారు. ఎప్పుడైతే ఎస్మా ప్రయోగం తర్వాత మరింత ఉధృతం చేద్దాం అనుకున్నారు, నిన్నటి నుండి ఉద్యోగాల తొలగింపు ప్రారంభించారు. దాంతో కంగారు పడ్డటువంటి అంగన్వాడీలు తమ నాయకుల మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో తూతూ మంత్రంగా ఏమి కొత్తవి లేవు, ఏదైతే జూలైలో జీతాలు పెంచుతామన్నారు అదే పాయింట్ ఒప్పుకుని ఇంతకుముందే 10 మిగతా హామీలకి ఓకే చేశారు. దానికే ఒప్పేసుకుని ఇప్పుడు తాజాగా సమ్మె విరమించారు. నిన్న రాత్రి చర్చలు సఫలమై విరమించడం అనేది జరిగిపోయింది. ఉభయల అంగీకారం మేరకు వచ్చే జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకోలు అన్నటువంటిది మంత్రి బొత్స ప్రకటించారు. మొత్తం 11 డిమాండ్లో 10 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు జీవిత బీమాని వర్తింపజేస్తుంది. ప్రమాద బీమాగా 2 లక్షలు అద్దె ఇస్తారు. అదే సందర్భంలో అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు 60